హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఇక్కడ ఈరోజు నేను చెప్పబోయే సెషన్లో కంప్లీట్ రోడ్ మ్యాప్ టు 2026లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 2025 ఎండింగ్లో ఉన్నాం కనుక మనకి 2026కి కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇస్తున్నాను. జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ కోర్స్ సిలబస్ అన్నమాట. ఇది మనకి చాలా ఎవల్యూషన్ అండ్ రెవల్యూషనల్ టెక్నాలజీ ఇన్ ఐటీ మార్కెట్. ఐటీ ఇండస్ట్రీ కాదు, అకాడమిక్స్లో కాదు, రీసెర్చ్లో కాదు, ఎక్కడైనా సరే ఏ డొమైన్ అయినా తీసుకోండి, మనకి ఇది ఒక రెవల్యూషన్ అండ్ ఎవల్యూషన్ ఇన్ 2025-2026లో టెక్నాలజీ అన్నమాట. ఇది ఒక అకాడమిక్సే కాదు, ఒక రీసెర్చ్లో కాదు, ఒక ఐటీ ఇండస్ట్రీలో కాదు, ఎక్కడైనా మనం యూజ్ చేసుకుంటాం. ఇది ఈ సిలబస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ముందుగా మనం జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ నేర్చుకోవాలంటే ముందుగా మనకు కావాల్సింది పైథాన్ లాంగ్వేజ్ కావాలి. మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ లాంగ్వేజెస్లో ముందుగా పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. పైథాన్ లాంగ్వేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. ఈ పైథాన్లో కూడా మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటి అంటే ఐడిఈస్ అని ఉంది. ఐడిఈస్ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్. ఇవి ఎందుకు వాడతామంటే మనం ఇవి మనం పైథాన్లో రాసిన కోడ్ని ఎక్కడ రాయాలి, ఏదో ఒక ఎన్విరాన్మెంట్లో రాయాలి. ఆ ఎన్విరాన్మెంట్ సపోజ్ ఇది ఒక టెక్స్ట్ ఫైల్. ఈ టెక్స్ట్ ఫైల్ మన కోర్స్ కంటెంట్ని ప్రిపేర్ చేశారు. అలాగే మన కోడ్ని డెవలప్ చేయాలంటే, అది పైథాన్ కోడ్ని డెవలప్ చేయాలంటే మనకు ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. ఆ ఎన్విరాన్మెంట్లో ఎక్కడ డెవలప్ చేస్తామంటే ఆ డెవలప్మెంట్ చేసే వాటిని ఎన్విరాన్మెంట్స్ అంటాం. మనకు జనరల్గా కంపెనీస్లో మోస్ట్ ప్రాబబుల్గా యూజ్ చేసేది విఎస్ కోడ్. విఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్ అంటాం. తర్వాత ఇంకేం వాడతారు? విజువల్ స్టూడియో కోడ్ గూగుల్ కొలాబ్. గూగుల్ కొలాబ్. తర్వాత జూపిటర్ నోట్బుక్. జూపిటర్ నోట్బుక్, పైచాము, స్పైడర్, ఇవన్నీ ఉంటాయి అనమాట. ముందుగా ఐడిఈస్ తెలియాలి. ఆ ఐడిఈస్ లో మనం అనకొండ, నావిగేటర్ కూడా వాడతాము. ఈ ఐడిఈస్ లో ముందుగా జనరల్ గా ఒక కంపెనీలో జాయిన్ అయితే మన కోడ్ ని ఎలా డెవలప్ చేయాలి, ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేసుకోవాలి అనే దాన్ని మీకు రియల్ టైమ్ లో ఒక కంపెనీలో జాయిన్ అయితే ఒక డేటా సైంటిస్ట్ గాను, డేటా ఇంజనీర్ గాను, డేటా అనలిటిక్స్ గాను, జనరేటివ్ ఏ ఇంజనీర్ గాను, ఏజెంటిక్ ఇంజనీర్ గాను జాయిన్ అయితే మీరు మనం డెవలప్ చేసుకోవడానికి ముందుగా ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేయాలి, వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎవరి పర్మిషన్స్ తీసుకోవాలి, ఎలా రైట్ చేయాలి, రిక్వెస్ట్ ఎలా రైట్ చేసి మన సాఫ్ట్వేర్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసిన తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత మన కోడ్ ని గిట్ హబ్ రిపాజిటరీలో ఉంటే ఎలా క్లోన్ చేసుకోవాలి, ఎలా కమిట్ చేయాలి గిట్ హబ్ కి, లేదా బిట్ బకెట్ కి, గిట్ ల్యాబ్ కి, ఇవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం నేర్చుకోవాల్సింది కోర్స్ కంటెంట్ లో, జనరేటివ్ అండ్ ఏజెంటిక్ ఏ కోర్స్ కంటెంట్ లో మనం నేర్చుకోవాల్సింది పైథాన్. పైథాన్ ప్రోగ్రామింగ్ రావాల్సిందే. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ముందుగా ఐడిఈస్, డేటా టైప్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, కాంప్రహెన్షనల్ టెక్నిక్స్, అండ్ దెన్ ఫంక్షన్స్. ఆఫ్టర్ దట్ ఫైల్ హ్యాండ్లింగ్, ఎర్రర్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ రావాలి. తర్వాత లైట్ గా డెకరేటర్స్ అంటే, జనరేటర్స్ అంటే ఏంది, ఐటరేటర్స్ అంటే ఏంది, నెక్స్ట్ హూప్స్ కాన్సెప్ట్స్, ఇవి నేర్చుకుంటాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఏం లేదు, ఈ మొత్తం ఎన్నున్నాయి ఇక్కడ ఐడిఈస్ తో చెప్పిన తర్వాత ఈ 10 కాన్సెప్ట్స్: డేటా టైప్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, కంపరేటివ్ టెక్నిక్స్, ఫంక్షన్స్, ఫైల్ హ్యాండ్లింగ్, ఎర్రర్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఇవి నేర్చుకుంటే ఇవి ఏమీ కాదు, మనకి 6th నుంచి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ వస్తే మనకు అర్థమైంది అనమాట. ఇవే అనమాట. ఈ ఏ లాంగ్వేజ్ అయినా, జావా అయినా, సి అయినా, పైథాన్ అయినా, సి షార్ప్, పెర్ల్, గో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా ఇలాంటి 10 కాన్సెప్ట్సే కావాలి. తర్వాత ఈ ఊప్స్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీంట్లో ఏమొస్తాయి కాన్సెప్ట్స్ అంటే, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, ఇన్హెరిటెన్స్ ఏంటి, పాలిమార్ఫిజం ఏంటి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం డేటా వచ్చింది, ఇవంతా డేటా. డేటా వచ్చిన తర్వాత ఏమేమి ఆపరేటర్ చేస్తాం, డేటాలో ఉన్నప్పుడు ఎలాంటి ఆపరేషన్స్ చేస్తాం,
ఆ ఆపరేషన్ చేసినప్పుడు ఎలాంటి లూపింగ్ స్టేట్మెంట్స్ రాస్తాం, ఎలాంటి కండిషనల్ స్టేట్మెంట్స్ రాస్తాం, వాటిని ఎలా ఫంక్షన్ గా కన్వర్షన్ చేసుకుంటాం, ఒక ఫైల్లో ఉన్న డేటాని ఎలా హ్యాండిల్ చేస్తాం, ఎలా రీడ్ చేస్తాం, ఎలా రైట్ చేస్తాం, ఎలా క్లోజ్ చేస్తాం, ఎలా డిలీట్ చేస్తాం, ఒకవేళ రాసేటప్పుడు మనకి ఎర్రర్ వచ్చిందనుకో, ఎర్రర్ ని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలాగా ఎక్సెప్షన్ వచ్చి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాం. ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనకి ఆల్మోస్ట్ పైథాన్ కాదు, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, జనరేటివ్ మొత్తం అయిపోయినట్టే. తర్వాత వీటిని ఎక్కడో దగ్గర మనం వీటన్నిటికి సంబంధించిన డేటాని మనం ప్రాసెస్ చేసుకోవడానికి ఒక లైబ్రరీస్ కావాలి. ఇవి లైబ్రరీస్, పైథాన్ లైబ్రరీస్. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ అనేది చాలా నంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి అనమాట. తర్వాత కమ్యూనిటీ సపోర్ట్, చాలా పెద్ద కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. మనకి ఇది ఓపెన్ సోర్స్, మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఒక జస్ట్ కమెంట్ రూపంలో మెయిల్ చేస్తే మన కంపెనీ డౌట్ ఓవర్కమ్ చేసేస్తారు. ఇవి లైబ్రరీస్, ఓపెన్ సోర్స్ లైబ్రరీస్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది పాండాస్. ఈ పాండాస్ అంటే నంపై, మ్యాట్ ప్లాట్ లిబ్, తర్వాత సీబోరన్. ఇంకా చాలా లైబ్రరీస్ ఉన్నాయి. మెయిన్ గా మనం యూజ్ చేసేది ఏంటంటే పాండాస్, నంపై, మ్యాట్ ప్లాట్ లిబ్, సీబోర్న్. ఇవి కూడా కవర్ చేస్తే అసలు పాండాస్ అంటే ఏంటి, నంపై అంటే ఏంటి, మ్యాట్ ప్లాట్ లిబ్ అంటే ఏంటి, సీబోర్న్ అని ఈ లైబ్రరీస్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా మీకు తెలుగులో కావాలంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫ్రేమ్ వర్క్స్ కావాలి. ఈ ఫ్రేమ్ వర్క్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కానీ, జనరేటివ్ ఏఐని కూడా మనం డెవలప్ చేయాలి అంటే మనం ప్రాజెక్ట్ గా రిక్వైర్మెంట్స్ వచ్చిన దగ్గర నుంచి, అంటే ఒక బిజినెస్ రిక్వైర్మెంట్స్ మనకు వచ్చిన దగ్గర నుంచి మనకి ఆ రిక్వైర్మెంట్స్ మనకి చేయమని చెప్పి వర్క్ ఇచ్చేది దాకా ఆ వర్క్ ని మనం డెవలప్ చేసి మళ్ళీ అదే వర్క్ ఇచ్చిన అవుట్పుట్ ని క్లయింట్ కి ఇచ్చేదాకా కావాలంటే మనకు కొన్ని ఫ్రేమ్ వర్క్స్ కావాలి. ఆ ఫ్రేమ్ వర్క్స్ ని బేస్ చేసుకొని మనం ఈ డేటా దొరికింది అందులో ఈ లైబ్రరీస్ ని చేసుకొని మ్యానిపులేషన్ చేస్తున్నాం. తర్వాత ఇవి ఎందుకంటే ప్రిడిక్షన్ చేస్తున్నాం. మనం మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, తర్వాత జనరేటివ్ ఏజెంట్కి ఏంటంటే ప్రిడిక్షన్ చేస్తున్నాం. వాటి కోసం సైకిట్ లెర్న్ కావాలి, పైటార్చ్, ఓపెన్ సివి, కేరాస్, ఇంకొకటి టెన్సర్ ఫ్లో ఉంటుంది. టెన్సర్ ఫ్లో ఇవి జనరల్ గా పైథాన్ నేర్చుకునేటప్పుడు ఇవన్నీ నేర్చుకోవాలి. మీరు ఎక్కడైనా ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ, మీరు ఎక్కడ నేర్చుకున్నా, ఆన్లైన్ లో నేర్చుకున్నా, ఆఫ్లైన్ లో నేర్చుకున్నా, ఇవి నేర్చుకుంటే చాలు. పైథాన్ అనేది వ్యాస్ట్ సిలబస్ అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్స్ ని ప్రాపర్ గా అర్థం చేసుకుని వాటి మీదే మనం ఓన్ గా సింపుల్ కోడ్స్, సింపుల్ ఫంక్షన్స్ రాయటం వస్తే చాలు. ఇంకే టాపిక్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఓన్ గా మనమే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు. ఇది పైథాన్ సిలబస్ అన్నమాట. ఇది పైథాన్ కంపల్సరీ కావాలి. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ తెలియాలి. ఈ డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ లో ఈ డీప్ లెర్నింగ్ లో మీకేం చూపిస్తానంటే, ముఖ్యంగా ఈ డీప్ లెర్నింగ్ లో మీకు నేను చెప్పేది ఏంటంటే అసలు అసలు మినిమల్ కాన్సెప్ట్, అసలు డీప్ లెర్నింగ్ అంటే ఏంది, అసలు ఎందుకు వాడతాం. డీప్ లెర్నింగ్ లో మామూలుగా ఏముంటదంటే పర్సెప్షనల్ లేయర్ ఉంటుంది. పర్సెప్ట్రాన్ అంటే ఏంటి, న్యూరాన్ అంటే ఏంటి, వెయిట్, బయాస్, యాక్టివేషన్, ఫంక్షన్, ఆప్టిమైజర్ తెలియాలి. ఇవి తెలియాలి. అసలు పర్సెప్ట్రాన్ అంటే ఏంది, న్యూరాన్ అంటే ఏంది, వెయిట్ అంటే ఏంది, బయాస్ అంటే ఏంది, యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏంది, ఆప్టిమైజర్ అంటే ఏంది, ఈ అన్నిటిని యూజ్ చేసుకొని ఇవి డిజైన్ చేస్తాం. అందులో మొట్టమొదటిగా న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాం. న్యూరల్ నెట్వర్క్స్ లో మొట్టమొదటి ఏఎన్ఎన్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ తెలియాలి. సిఎన్ఎన్, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ తెలియాలి. ఆర్ఎన్, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్ఎస్టిఎం, లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్యాన్, జనరేటివ్ అడ్వైసరియల్ నెట్వర్క్స్ అంటాం. తర్వాత ఆటో ఎన్కోడర్స్, తర్వాత ట్రాన్స్ఫార్మర్స్, అండ్ దెన్ ఆప్టిమైజర్స్ ఆల్రెడీ చెప్పాను కదా. తర్వాత బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటే ఏంది, అండ్ దెన్ ఫీడ్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటే ఏంది. 11 కాడ ఫీడ్ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఏంటి. తర్వాత ఇంకొకటి మీకు తెలియాల్సింది ఇక్కడ ఏం తెలియాలి అంటే, మీకు ఆప్టిమైజర్స్ అయిన తర్వాత ఇవన్నీ ఈ ముందుగా మనం న్యూరల్ నెట్వర్క్స్ ఇట్లా ఏది చేసినా కానీ
పర్సెప్టర్ అంటే ఏంది, న్యూరాన్ అంటే ఏంది, వెయిట్ అంటే ఏంటి, బయాస్ అంటే యాక్టివేషన్ ఫంక్షన్, ఆప్టిమైజర్. ఇంకొకటి రెండు కాన్సెప్ట్స్ వస్తాయి, ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ అంటాము. ఇవి ఏదో కొత్త టెక్నాలజీస్ ఏం కాదు, మనకి ఎక్కడ వస్తుంది ఇవి, మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లో M3లో, M2 ఆర్ M1లో కర్వేచర్ ఫిట్టింగ్ అని ఉంటుంది. కర్వేచర్ ఫిట్టింగ్ లో వస్తుంది అనమాట. ఈ ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్ అనేది అక్కడ వస్తాయి. ఎలా ఫిట్ చేయాలి, బెస్ట్ ఫిట్ అంటే ఏంది, ఓవర్ ఫిట్ అంటే ఏంది, అండర్ ఫిట్ అంటే ఏంది, కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంది. ఇక్కడ కాస్ట్ ఫంక్షన్, లాస్ అంటే ఏంది, లాస్ ఫంక్షన్ అంటే ఏంది, కాస్ట్ ఫంక్షన్ అంటే ఏంది, ఎర్రర్ అంటే ఏంది అనేది మీకు చెప్తా అనమాట. ఇవి ఇక్కడ తెలియాలి మనకి. డీప్ లెర్నింగ్ లో మెయిన్ బేసిక్స్ ఏంటంటే అసలు వాట్ ఈస్ పర్సెప్టర్, వాట్ ఈస్ న్యూరల్, వాట్ ఈస్ వెయిట్, వాట్ ఈస్ వేర్, వాట్ ఈస్ యాక్టివేషన్ ఫంక్షన్, వాట్ ఈస్ ఆప్టిమైజర్, వాట్ ఈస్ ఓవర్ ఫిట్టింగ్, వాట్ ఈస్ అండర్ ఫిట్టింగ్, వాట్ ఈస్ కాస్ట్ ఫంక్షన్, వాట్ ఈస్ లాస్ ఫంక్షన్. ఇవి తెలిస్తే మనం ఏఎన్ఎన్, సిఎన్ఎన్, ఆర్ఎన్, ఎల్ఎస్టిఎన్, జిఎన్ ఇవన్నీ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనకి బేసిక్స్ ఏం తెలియాలి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ తెలియాలి. ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ తెలియాలి. మనం జనరేటివ్ ఏఐ అయినప్పుడు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ తెలియాలి. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే న్యాచురల్ అంటే బై బర్త్, ఎవరైతే మనిషి రూపాన కానీ జంతువు రూపాన కానీ వాళ్ళు నేర్చుకున్నారో దాన్ని న్యాచురల్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ భాష. లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ భాష. ఈ లాంగ్వేజెస్ ఏముంది, తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, స్పానిష్, ఏదైనా లాంగ్వేజ్ ఉంది. వీటిని ప్రాసెస్ చేయడాన్ని న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. వీటిలో బేసిక్స్ తెలియాలి. ఇందులో టెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్ తెలియాలి. అసలు వాట్ ఈస్ ప్రీ ప్రాసెసింగ్ అనేది, టెక్స్ట్ ఎలా ప్రీ ప్రాసెసింగ్, క్లీనింగ్ అండ్ ప్రీ ప్రాసెసింగ్, ప్రిపేరింగ్ టెక్స్ట్ డేటా ఫర్ ఏఐ మోడల్స్. మనం ఏఐ మోడల్స్ ని అర్థం చేసుకోవడం అయ్యే భాషలో మనం మార్చాలి మన టెక్స్ట్ డేటాని. దానికి కావాల్సింది ఏంటంటే వెయిట్, బ్యాగ్ ఆఫ్ వర్డ్స్, అండర్స్టాండింగ్ హౌ వర్డ్స్ ఆర్ రిప్రజెంటేషన్ ఇన్ ఏఐ మోడల్స్. అందులో ముఖ్యంగా టిఐఎఫ్డిఎఫ్ అంటే ఏంది, అసలు ఫస్ట్ మీకు తెలియాల్సింది ఇందులో టోకెనైజేషన్, స్టెమ్మింగ్, లెమటైజేషన్, అండ్ దెన్ స్టాప్ వర్డ్ రిమూవల్, స్పెషల్ క్యారెక్టర్స్ రిమూవల్ అంటే రిజెక్ట్స్ అంటాము, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రిమూవ్ చేయాలి. ఇదంతా ప్రీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత మనం టిఎఫ్ఐడిఎఫ్ వాడతాము, బ్యాగ్ ఆఫ్ వర్డ్ వాడతాము, స్కిప్ గ్రామ్, బైగ్రామ్, ఎన్ గ్రామ్ వాడి తర్వాత వార్ టు వెక్ట్, వార్ టు వెక్ట్ కానీ, ఎంబెడింగ్ టెక్నిక్స్ కానీ, ఎంబెడింగ్ టెక్నిక్స్ కానీ వాడతాం. ఇవన్నీ ఏం లేదు, ఈ వెక్టార్స్ అన్న ఇవేంటంటే మనం ఫిజిక్స్ లో కానీ, వెక్టార్ క్యాలిక్యులస్ లో కానీ, మ్యాథమెటిక్స్ చేస్తాం. మనం ఇక్కడ ఏం చేసినా కానీ, మీరు ఏ లాంగ్వేజ్ ఐటీలో కానీ, మన అకాడమిక్స్ లో కానీ, రీసెర్చ్ లో కానీ ఏం చేసినా కానీ మనం ఓన్లీ సాల్వ్ చేయాల్సింది మ్యాథమెటిక్స్ మాత్రమే. ఇక్కడ మన ఫిజిక్స్ లో వెక్టార్స్ అని ఉంటుంది, వెక్టార్ అంటే ఏముంటుంది, స్కేలార్ అంటే ఏముంటుంది, వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇక్కడ వస్తాయి. ఇక్కడ అందులో తర్వాత నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్, ఇక్కడ ఓన్లీ నేమ్స్ మాత్రమే రికగ్నిషన్ చేయాలి. అలాంటప్పుడు నేమ్డ్ ఎంటిటీ రికగ్నిషన్ లో స్పాసి మోడల్స్ ఉంటాయి, లేకపోతే జెన్ఏ మోడల్స్ ఉంటాయి. తర్వాత వాటిని వెక్టర్స్ ఎలా మార్చడం చేస్తాం, లేకపోతే ఎంబెడింగ్ ఎలా మార్చడం చేస్తాం, వాట్ టు వెక్టర్ అంటే సిబో అంటే తెలియాలి. దిస్ ఈస్ ద స్మాల్ బేసిక్ ఇన్ఫో అబౌట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ ని ఎలాగా ఏ మోడల్ అండర్స్టాండబుల్ ఫార్మేట్ లోకి మార్చుకోవాలంటే ఇది తెలియాలి. తర్వాత జెన్ ఏఐ అంటే జనరేటివ్ ఏఐ. అంటే జనరేటివ్ ఏఐ అనేది ఇప్పుడు బూమింగ్ టెక్నాలజీ ఇన్ 2025లో కానీ 26లో కానీ. వీటిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎల్ఎల్ఎం అని వస్తుంది. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే తెలియాలి. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే చాట్ జీపీటీ, జెమినై, పర్ప్లెక్సిటీ, పర్ప్లెక్సిటీ, గ్రాక్, తర్వాత జెమినై, తర్వాత లామా, మెటా లామా, జెమినై మోడల్, పర్ప్లెక్సిటీ, గ్రాక్, డీప్ సీక్ ఇవన్నీ ఫారిన్ కంట్రీస్ డెవలప్ చేసిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇండియా కూడా డెవలప్ చేస్తుంది
ఆ మోడల్ ఇంకా మార్కెట్లోకి రాలేదు, వస్తుంది, వచ్చినప్పుడు వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తెలియాలి. దాన్ని జీపీటీ అంటారు, జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ మోడల్ అంటాం. అసలు ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంది, ఇక్కడ ప్రీ ట్రైన్ ఎన్ఎల్పి మోడల్స్ ఏంది, జీపీటీ అంటే ఏంది, బర్ట్ మోడల్ అంటే ఏంది, బార్ట్ మోడల్ అంటే ఏంది, టీ5 మోడల్ అంటే ఏంది, తర్వాత ఏ అప్లికేషన్స్ లో వాడతాం, ఎలా ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తాం, ఈ ఎల్ఎల్ఎంస్ యూజ్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బర్ట్ మోడల్ బై డైరెక్షన్ ఎన్కోడింగ్ రిప్రజెంటేటివ్ ట్రాన్స్ఫార్మర్ ఎందుకు వాడతాం, రోబోట్ ఎందుకు వాడతాం, డిజిటల్ బర్ట్ ఎందుకు వాడతాం. ఇక్కడ ఇంకా మీకు తెలియాలంటే ఇక్కడే ఓపెన్ సోర్స్ మోడల్ ఏంటి, పెయిడ్ సోర్స్ మోడల్ ఏంటి, హగ్గింగ్ ఫేస్ మోడల్ అంటే ఏంది, హగ్గింగ్ ఫేస్ మోడల్స్ అంటే ఏంది, వీటిలో టెక్స్ట్ బేస్ ని ఎలా మోడల్ చేస్తాం, తర్వాత వీడియోస్ ని ఎలా మోడల్ చేస్తాం, మల్టీ మోడల్ ఆర్కిటెక్చర్స్ ని ఎలా డెవలప్ చేస్తాం, ఇవన్నీ ఇక్కడ కవర్ చేస్తాం. ఇది ఏంటంటే మనం జస్ట్ సిలబస్ వరకే చెప్తుంది అనమాట, ఇవన్నీ కవర్ చేయాలి. వీటిలో మనకి ప్రీ ట్రైన్ మోడల్ అంటే ఏంది, ఫైన్ ట్యూనింగ్ మోడల్ అంటే ఏంది, అందులో ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి, ఎలాంటి ఎవల్యూషన్ మెట్రిక్స్ వాడతాం, అవన్నీ మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత వీటిని ఈ జనరేటివ్ ఏని డెవలప్ చేయడానికి, జనరేటివ్ ఏ అంటే ఈ చార్ట్ మోడల్స్ ని ప్రిపేర్ చేయడానికి, డెవలప్ చేయడానికి మనకు కొన్ని ఫ్రేమ్ వర్క్స్ కావాలి. మన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని, డీప్ లెర్నింగ్ మోడల్స్ ని డిజైన్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి ఫ్రేమ్ వర్క్స్ వాడతాము చూసాము. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఓన్లీ జనరేటివ్ ఏ అంటే ఏజెంటిక్ ఏఐ. ఇది జనరేటివ్ ఏ, ఏజెంటిక్ ఏఐ, ఏజెంటిక్ ఏ రెండింటిని డెవలప్ చేసుకోవడానికి వాడే ఫ్రేమ్ వర్క్స్. అందులో ముఖ్యంగా ఇందులో ముఖ్యంగా ల్యాంగ్ చైన్, ల్యాంగ్ చైన్ గురించి తెలియాలి. ఈ ల్యాంగ్ చైన్, లామా ఇండెక్స్, హే స్టాక్స్, హగ్గింగ్ ఫేస్, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వీటిల్లో ఇవి ప్రీ ట్రైన్ మోడల్స్. ఇవి మామూలుగా ఇప్పుడు వరకు మనం ఇందాక ఏం చెప్పాను, ఇందాక ఏం చెప్పాను, చాట్ జీపీటీ అని చెప్పాను, జెమినై అని చెప్పాను, గ్రాక్ అని చెప్పాను, డీప్ సీక్, పర్ప్లెక్సిటీ చెప్పాను. ఇవన్నీ ఏంటి, ప్రీ ట్రైన్ మోడల్, ఆల్రెడీ ముందుగానే ట్రైన్ అయిపోయినాయి. ఈ ట్రైన్ అయిన మోడల్ ని మనకు కావాల్సిన విధంగా మార్చుకోవడాన్ని ఫైన్ ట్యూనింగ్ అంటాం. ఈ ఫైన్ ట్యూనింగ్ మోడల్స్ అంటాం. ఈ మోడల్స్ ని డెవలప్ చేయడానికి ఆల్రెడీ డెవలప్ చేశారు. వీటిని మనకు అనుగుణంగా మనం మార్చుకోవడానికి ఉపయోగపడే ఫ్రేమ్ వర్క్స్ ల్యాంగ్ చైన్, లామా ఇండెక్స్, హే స్టాక్స్, హగ్గింగ్ ఫేస్. వాటిలో మనకి ఏపీఐ కీ అంటే ఏంది, ఏపీఐ కీ అంటే ఏంది, ఎంబెడింగ్ అంటే ఏంది, ఈ ఎంబెడింగ్ అంటే ఏంది, తర్వాత చంకింగ్ అంటే ఏంటి, శాంప్లింగ్ టెక్నిక్స్ ఏముంటాయి, ప్రాంప్ట్ అంటే ఏంది, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ప్రీగా ట్రైన్ అయిపోయి, ఈ ప్రీ ట్రైన్ అయిన మోడల్ ని మళ్ళీ మనకు అనుగుణంగా ట్యూన్ చేసుకోవడాన్ని ఫైన్ ట్యూనింగ్ అంటాం. ఇది ప్రీ ట్రైన్ మోడల్. ఈ ట్రైన్ మోడల్ మనకు కావాల్సిన విధంగా కస్టమైజర్ చేసుకోవడాన్ని ఫైన్ ట్యూనింగ్ అంటాం. అందులో సూపర్వైజర్ ఫైన్ ట్యూనింగ్, ఫెఫ్ట్, లోరా, ఫెఫ్ట్ అంటే పారామీటర్ ఎఫిషియెంట్ ఫైన్ ట్యూనింగ్, లోరా లో ర్యాంక్ అడాప్టేషన్, క్యూలోరా క్వాంటైజేషన్ లో ర్యాంక్ అడాప్టేషన్, డోరా డాక్యుమెంట్ అండ్ ఆబ్జెక్ట్ ర్యాంకింగ్ అడాప్టేషన్, జెఫ్లోరా. తర్వాత ర్యాగ్ అని వస్తుంది. ర్యాగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవలపింగ్ జెన్ అండ్ ఏజెంటిక్స్. ఇది ర్యాగ్ పైప్ లైన్ అంటాం. ఈ ర్యాగ్ పైప్ లైన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫైన్ ట్యూనింగ్ చేయాలంటే చాలా డబ్బులతో కూడుకున్న పని అనమాట. అందుకని ర్యాగ్ లోకి వచ్చాం. ర్యాగ్ అంటే ఏంది, ఒక చార్ట్ పార్ట్ క్రియేట్ చేసుకోవడం. అందులో చంకింగ్ అంటే ఏంది, లోడ్ చేసుకోవడం, చంక్ చేసుకోవడం, లోడ్ చేయాలి, చంక్ చేయాలి, తర్వాత ఎంబెడ్ చేయాలి, వెక్టర్ డేటాబేస్ అంటే మీకు చెప్తా. తర్వాత ర్యాగ్ ఉంది, ర్యాగ్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాగ్స్ ఉన్నాయి. అందులో మల్టీ మోడల్ ర్యాగ్ అంటే ఏంది, ఏజెంటిక్ ర్యాగ్ అంటే ఏంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ ఏజెంట్స్ వర్సెస్ ఏజెంటిక్, ఏజెంట్స్ డిఫరెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇవి ఏంటి, ప్రీ ట్రైన్ మోడల్ డెవలప్ చేసుకోవడం ల్యాంగ్ చైన్, లామా ఇండెక్స్, హేస్టెక్స్ కావాలి. ఇక్కడ ఏజెంటిక్ కేయిన్ డెవలప్ చేయడానికి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ కావాలి. ఏజెంటిక్ కేయిన్ డెవలప్ చేయడానికి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ కావాలి. ఆ ఫ్రేమ్ వర్క్స్ ఏంటంటే, ఈ ఫ్రేమ్ వర్క్స్ అంటే ఏంటంటే ల్యాంగ్ గ్రాఫ్, ల్యాంగ్ గ్రాఫ్ అంటాము. ఇది ల్యాంగ్ చైన్ వాళ్ళదే, ల్యాంగ్ చైన్ డెవలప్ చేసిన వాళ్ళదే. ఇందులో ల్యాంగ్ చైన్ లో వర్షన్స్ ఉన్నాయి అనమాట, ల్యాంగ్ చైన్ లో మోడల్స్ ఉన్నాయి. ల్యాంగ్ చైన్ వాళ్ళు ఇది మేజర్ ఫ్రేమ్, కోర్ ఫ్రేమ్ అనమాట. అందులో ల్యాంగ్ గ్రాఫ్ ఒకటి, ల్యాంగ్ గ్రాఫ్, ల్యాంగ్ స్మిత్, ల్యాంగ్ ఫ్లో అనమాట.
ఈ మూడు ల్యాంగ్ చైన్ కమ్యూనిటీ వర్క్ సంబంధించినవి. తర్వాత ఆటోజెన్. ఆటోజెన్ అనేవాడిది మైక్రోసాఫ్ట్ డెవలప్ చేశారనమాట. మైక్రోసాఫ్ట్ చేశారు. క్రీవే ఓపెన్ సోర్స్. సిమాంటిక్ కెర్నల్ కూడా మైక్రోసాఫ్టే. ఏజెంటిక్ ర్యాక్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు వరకు ఇక్కడ వరకు చెప్పినవన్నీ కోడ్ రాసిన తర్వాత డెవలప్ చేయాలి. విత్ కోడ్ తో డెవలప్ చేయాలి. నో కోడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏమి ఉన్నాయి? NI10 ల్యాంగ్ ఫ్లో, ఫ్లోవైస్ అంటే జేపీఆర్, మేకేపీ అని ఉన్నాయి. వీటితో లేదా కోపైలట్ స్టూడియో కూడా ఉంది. ఇవి ఓన్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం ర్యాక్ పైప్ లైన్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. లేకపోతే క్లౌడ్ ఫౌండేషనల్ మోడల్స్ ఉన్నాయి. క్లౌడ్ ఫౌండేషనల్ మోడల్స్ ఏమున్నాయి అవి తర్వాత చెప్తా. ఇప్పుడు ఇవి చేసిన తర్వాత వీటిని ఏం చేస్తాము, దీన్ని వెక్టర్స్ కన్వర్షన్ చేసి వాటిని ఒక డేటాబేస్ లో పెట్టుకోవాలి. డేటాబేస్ అంటే SQL, MySQL, PGSQL ఎలాగైతే ఎలా ఉన్నా, MongoDB ఎలాగైతే ఉన్నాయో సేమ్ మనకి ఇక్కడ వెక్టర్స్ లోకి మార్చాలి కాబట్టి వెక్టర్ డేటాబేస్ ఉంది. క్రోమా, పైథాన్, ఫ్యాసిస్, పీజీ వెక్టర్, తర్వాత ఇంకన్నీ ఉన్నాయి అనమాట. వీటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వాట్ ఈస్ వెక్టర్ డేటాబేస్ అంటే ఏంది, ఇండెక్స్ ఎలా క్రియేట్ చేస్తాం, మెటా డేటా అంటే ఏంది, అవి ఎక్కడ స్టోర్ అవుతాయి, ఎలాగా ఆన్లైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఓపెన్ సోర్సా పెయిడ్ సోర్సా, ఏది ఏ పర్పస్ వాడతాము, వాటి డిఫరెన్సెస్ అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటు మీరు నేర్చుకోవాల్సిన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అనమాట. జీరో షాట్ ప్రాంప్టింగ్, సింగిల్ షాట్ ప్రాంప్టింగ్, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్, చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్, ట్రీ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్, రియాక్ట్ ప్రాంప్టింగ్, ఇవన్నీ మీకు నేర్పిస్తా. ఓన్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద మీరు జాబ్ తెచ్చుకోవాలంటే మీకు ఇంగ్లీష్ మీద బాగా పట్టుంటే మీరు ఈజీగా పర్ మంత్ పర్ యానం కోర్స్ ఆఫ్ మనీతో జాబ్ తెచ్చుకోవచ్చు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే. కాకపోతే ఈ టెక్నిక్స్ మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోపని ఈ టెక్నిక్స్ యూజ్ చేసి మన మోడల్ కి అర్థమయ్యే విధంగా రాసి మనం అవుట్పుట్ తెచ్చుకుంటాం అనమాట. ఇవి తర్వాత మీకేం చేస్తానంటే నేను ఏపీఎస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీఎస్ అంటే ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. మనం ఒక అప్లికేషన్ ని ఇంటర్ఫేస్ చేయాలంటే ప్రోగ్రామ్ ద్వారా ఇంటర్ఫేస్ చేస్తాం. అందులో ఫ్లాస్క్, ఫాస్ట్ ఏపీఎస్, స్ట్రీమ్లీట్, చైన్లీట్, రెస్ట్ ఏపీఎస్, ఈ వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్లాస్క్, ఫాస్ట్ ఏపీఐ, స్ట్రీమ్లీట్, చైన్లీట్, రెస్ట్ ఏపీఐ వీటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఎందుకు వాడతాము, బ్యాక్ అండ్ అప్లికేషన్స్ ఏంది, ఫ్రంట్ ఎండ్ ఎప్పుడు తీసుకుంటాం, బ్యాక్ ఎండ్ ఎలా ఏ ఏపీఐతో వాడతాము, ఈ ఏపీఎస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ తర్వాత క్లౌడ్స్ లో మీకు ఏడబ్ల్యూఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిలో ఏడబ్ల్యూఎస్ లో బెడ్ ర్యాప్, జీసీపీలో వర్టెక్స్ అయ్యే, అజూర్ లో ఏఐ ఫౌండరీ, తర్వాత ఫౌండేషనల్ మోడల్, ఫైన్ ట్యూనింగ్ మోడల్స్ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ML ఆప్స్ అండ్ LLM ఆప్స్ ఆర్ ఏజెంటిక్ ఆప్స్ లో మీకు ఈ ఆప్స్ ని ఆపరేషన్ చేయాలంటే మన ఎండ్ టు ఎండ్ ML సైకిల్ కానీ, LLM సైకిల్ కానీ, ఏజెంటిక్ ప్రాజెక్ట్స్ కానీ ఎండ్ టు ఎండ్ మనం డెవలప్ చేసిన కానించి, టెస్ట్ చేసిన కానించి ఇక్కడ 4 రకాల ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఫోర్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి మన రియల్ టైంలో. ఏముంటాయి అంటే డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది, డెవలప్మెంట్ QA అంటే టెస్టింగ్ అనమాట, టెస్టింగ్. తర్వాత యుఏటి ఉంటుంది, తర్వాత ప్రొడక్షన్ ఉంటాయి అనమాట. ఈ 4 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఈ 4 ఎన్విరాన్మెంట్స్ మనం డెవలప్ చేసిన దాన్ని QAలోకి రావాలి, UATలోకి పోవాలి, ప్రొడక్షన్లోకి పోవాలి. ఇలా చేసేదానికి ఈ ఆటోమేటిక్ చేయడానికి మనం ప్రతిసారి మాన్యువల్ గా చేసేదాన్ని కాకుండా ఆటోమేషన్ చేయడానికి ఉపయోగించేది గిట్, డాకర్, కుబర్నెటిస్, క్యూబ్లో, ఎయిర్ ఫ్లో, ML ఫ్లో. ఇక్కడ నేను ఇంకా ఆర్గో సిడి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్గో సిడి ఉంది, ఫ్లక్స్ సిడి ఉంది. తర్వాత CACD పైప్ ఎలా క్రియేట్ చేస్తాము, మామూలుగా మాన్యువల్ గా ఎలా క్రియేట్ చేస్తాము, తర్వాత క్లౌడ్ లో ఎలా క్రియేట్ చేస్తాము, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇది మీకు ఇంకా అడ్వాన్స్ ఇంకేం చెప్తానంటే ఏం చెప్తానంటే వీటితో పాటు ఈ సిలబస్ తో పాటు మీకు నేను చెప్పగలిసేది ఏంటంటే ఆర్గో సిడి, ఫ్లక్స్ సిడి వీటితో పాటు ఈ పైప్ లైన్ తో పాటు ML ఫ్లో కూడా చెప్పాను. ML ఫ్లో కూడా ఉంది, ML ఫ్లో కూడా చెప్తా. CACD మొత్తం అయిన తర్వాత అసలు రియల్ టైమ్ లో మనకి ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి, కుబర్నెటిస్ లో ఎలాగ పోర్ట్స్ క్రియేట్ చేస్తాం, హారిజాంటల్ పోర్ట్ సెలెక్షన్ యాక్సెస్ అంటే ఏంది, వర్టికల్ పోర్ట్ సెలెక్షన్ అంటే ఏంది, అసలు VPA అంటే ఏంది, ఎలా ట్రాక్, AYB టెస్టింగ్ అంటే ఏంది, తర్వాత ఎలా రోల్ బ్యాక్ అంటే ఏంది, రోల్ అవుట్ అంటే ఏంది, స్ట్రీమింగ్ డేటా ఇంజెక్షన్ ఎలా చేస్తాం, డేటా డేటా ఇంజెక్షన్,
డేటా ఇంజెక్షన్ ఎలా చేస్తాం? డేటా ఇంజెక్షన్ చేయాలంటే డేటా 2 ways లో ఇంజెక్షన్ చేయొచ్చు. ఒకటి స్ట్రీమింగ్ డేటా, స్ట్రీమింగ్ డేటా, వన్ ఇస్ ఇన్ బ్యాచ్ డేటా. బ్యాచ్ అంటే హిస్టారికల్, డేటా. స్ట్రీమింగ్ అంటే లైవ్ డేటా, లైవ్ ఆర్ కరెంట్ డేటా. వీటిని ఎలా ఇంజెక్షన్ చేసుకుంటాం? కాప్కా వాడతామా? లేకపోతే స్నోఫ్లేక్ వాడతామా? లేకపోతే ఎయిర్ ఫ్లో వాడతామా? ఏ మెథడాలజీ చేసి దాన్ని మనకి ఈ డేటా, ఈ డేటా ఇదేంటి? రా డేటా. ఈ రా డేటాని మనం ఏం చేయాలి? ఈటీఎల్ కానీ ఈఎల్టీ కానీ వాడాలి. ఈటీఎల్ అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్. ఇప్పుడు ఈఎల్టీ అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్షన్, లోడింగ్, దెన్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ డేటా లేక్ అంటే ఏంది? డేటా వేర్ హౌస్ అంటే ఏంది? డేటా వేర్ హౌస్ లో ఎక్కడ పెడతాం? ఎలా పెడతాము? ఆ వచ్చిన తర్వాత ఆ డేటాని ట్యాబ్లు కానీ పవర్ బిఐ వాళ్ళు ఎలా విజువలైజేషన్ చూస్తారు, వాటిలో కానీ డేటా సైన్స్ కానీ ఏజెంట్ ఎలా వాడుకుంటారు, వాళ్ళకి అనుగుణంగా చెప్పేది ఈటీఎల్ ఆర్ ఈఎల్టీ అనమాట. ఈ డేటా వేర్ హౌస్ అంటే ఏంది? డేటా లేక్స్ అంటే ఏంది? ఈఎల్టీ అంటే ఏంది? ఈటీఎల్ అంటే ఏంది? స్ట్రీమింగ్ అంటే ఏంది? బ్యాచ్ ప్రాసెసింగ్ అంటే ఏంది? రోల్ అవుట్ అంటే ఏంది? రోల్ అవుట్ అంటే ఏంది? రోల్ బ్యాక్ అంటే ఏంది? వర్షనింగ్ అంటే ఏంది? రిజిస్ట్రీ అంటే ఏంది? ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంది? లాగ్స్. వీటిని ఎవల్యూషన్ చేయాలి. వీటిని ఎవల్యూషన్ చేయడానికి ఏం చేయాలి? ఈ అన్నిటిని ఎవల్యూషన్ చేయాలంటే త్రూపుట్, త్రూపుట్, లేటెన్సీ, డ్రిఫ్ట్, మోడల్ డ్రిఫ్ట్, పెర్ఫార్మెన్స్ డ్రిఫ్ట్, ఇవన్నీ చేస్తాం. ఇక్కడ వీటితో పాటు మనకి ఎల్ఎల్ఎం ఎవల్యూషన్ కూడా చేయాలి. ఎల్ఎల్ఎం ఎవల్యూషన్ చేయాలంటే ఈ ఎల్ఎం ఎవల్యూషన్ చేయాలంటే ఆ, ఏమేం చేయొచ్చు? యాక్యురసీ, ప్రెసిషన్ ఎట్ ది రేట్ కే, రీకాల్ ఎట్ ది రేట్ కే. తర్వాత ఇంకేం చేస్తాం? ఎఫ్ వన్ స్కోర్ అంటే కాంబినేషన్ ఇది. F1 స్కోర్ తర్వాత రోగ్, బ్లూ. వీటితో పాటు మనం ఏజెంట్స్ కూడా కొనుక్కోవాలి కాబట్టి ఏజెంట్స్ ని ఎవల్యూషన్ చేయాలి కాబట్టి టిఎస్ఆర్, టాస్క్ స్పెసిఫిక్ రేషియో, టాస్క్ ఎలా వచ్చింది, యాక్యురసీ ఎలా వచ్చింది, లేకపోతే గ్రౌండ్ ట్రూత్, గ్రౌండ్ ట్రూత్, ఫెయిత్ఫుల్నెస్, ఇక్కడ బయాస్, హాలిజినేషన్, ఇవన్నిటి గురించి మీకు ఎక్స్ట్రాగా అన్ని యాడ్ చేస్తాం. ఏమేమి ఫ్రేమ్వర్క్స్? రాగాస్, ఫ్రేమ్వర్క్ ఏంటి? ఇవన్నీ ఫ్రేమ్వర్క్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ లేదు. నేను సిఎస్సి చదువుకోలేదు, ఈసీ చదివాను, మాకు ఎలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకుంటానికి రెడీగా ఉంటే నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది కంప్లీట్ జనరేటివ్ ఏఎండ్ ఏజెంటిక్ ఏ రోడ్ మ్యాప్ 2026 లో. పైథాన్ రావాలి, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, జనరేటివ్ ఎల్ఎల్ఎంస్ అంటే ఏంది, ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంది, ఎన్కోడర్, డీకోడర్, ల్యాంగ్ చైన్ అంటే ఏంది, ల్యాంగ్ గ్రాఫ్ అంటే ఏంది, ఆటోజెన్ అంటే ఏంది, తర్వాత ఏజెంట్కి ఏంటి ఏంది, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు కోర్స్ నేర్పించడమే కాదు, జాబ్ వచ్చే విధంగా రెజ్యూమ్ ప్రిపేర్ చేసి ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ ఇచ్చేసి మీకు జాబ్ వచ్చి తెప్పించే బాధ్యత నాది. 100% షూరిటీ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ రూపంలో తెలియజేయండి, మీకు ఆన్సర్ ఇస్తాను 24/7. మీకు ఎలాగ చెప్పమన్నా, డేటా సైన్స్ కావాలన్నా, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏది చెప్పమన్నా కానీ, జనరేటివ్ స్పెషల్ చెప్పమన్నా, ఏజెంటిక్ స్పెషల్ చెప్పమన్నా కానీ, డ్యూరేషన్ 6 months లో చెప్పమన్నా, 3 months లో చెప్పమన్నా, 1 month లో చెప్పమన్నా, మీకు ఎలా కావాలంటే అలా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇట్లు